సారీ సార్, ఇక్కడ మీకు ఏ ఉద్యోగం లేదు. దయచేసి బయటకు వెళ్ళండి. సార్, ఇప్పుడే మీ ఎండి మేము ఎదురు చూసిన దానికన్నా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అని చెప్పారు. మీరేమో ఉద్యోగం లేదు, బయటికి వెళ్ళమంటున్నారు. సార్, ఇప్పుడే మీ గురించి కొన్ని నిజాలు మాకు తెలిసే. ఇంతకుముందు మీరు పనిచేసిన కంపెనీలో మోసం చేసి ₹1,00,000 దొంగిలించారని తెలిసింది. అలాంటప్పుడు మా ఆఫీస్లో మీకెలా ఉద్యోగం ఇస్తారనుకున్నారు? ప్లీజ్ గో అవుట్. లేదు సార్, నేను ఫోర్జరీ చేయలేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, మీరు చెప్పేది వినడానికి ఇది కోర్టు కాదు, ఆఫీస్. దయచేసి బయటికి వెళ్తారా? ఒక మెకానిక్ చెప్పిన మాటలు నమ్మి నాకు ఉద్యోగం లేదంటున్నారు కదా. నేను ఒకసారి ఎండీని కలవాలి. ఎండీని కలవడానికి కుదరదండి. లేదు సార్, నేను ఎండీని కలుస్తాను. మర్యాదగా బయటికి వెళ్తారా, లేకుంటే సెక్యూరిటీ గార్డుని పిలిపించి బయటికి గెంటించమంటారా? ఏది ఏమైనా ఆ మెకానిక్ గాడు ఇలాగే బయటికి రావాలి. రాని, అడగాల్సిన 4 మాటలు అడగకుండా వదిలేదేదు. నా చెల్లెలి జీవితాన్ని పాడు చేసిందే కాక ఇప్పుడు నా జీవితాన్ని కూడా పాడు చేశాడు. రాస్కెల్. రాని, వాడి పని చెప్తాను. వినోద్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అప్పుడు నా చెల్లెలి జీవితాన్ని పాడు చేశావు, ఇప్పుడు నాకు వచ్చిన ఉద్యోగాన్ని రాకుండా చేశావు. నువ్వింత నీచుడు అనుకోలేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. నేను వచ్చి నువ్వేం చెప్పొద్దు. జరిగిందంతా మనసులో ఉంచుకొని నీ బుద్ధి చూపించావు కదరా. నా చెల్లెలి విషయంలో ఊరికే వదిలేను. నా విషయంలో మాత్రం నేను వదలను. వినోద్, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. నేను ఇక్కడికి ఏంటో నువ్వు చెప్పేది నేను వినేది? ఏమనుకుంటున్నావు నువ్వు? సార్, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. చెప్తా. సార్, ఇలాగేనా సార్ మీరు ఆఫీస్ నడిపేది? ఈ కంపెనీకి ఎండి మీరా, లేకపోతే ఆ మెకానిక్ గాడా? ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు నాకున్నాయని తెలుసు కూడా ఆ మెకానిక్ మాటలు విని పొమ్మంటారా? సార్, వాడొక ఫ్రాడ్ సార్. అతనికి మాకు మధ్యలో చాలా గొడవలున్నాయి. అవన్నీ మనసులో పెట్టుకొని నా గురించి మీతో ఏదో తప్పుగా చెప్పుంటాడు. అది తెలియక వాడు చెప్పిన మాటలు మీరు నమ్మారు. సార్, మీరు చదువుకునేవారు సార్. నన్ను పిలిచి ఒక్క మాట అడిగుండాల్సింది సార్. ఈ మాత్రం కూడా సెన్స్ లేకపోతే మీరు కంపెనీ ఎలా నడుపుతారు సార్? తిట్టడం అయిపోయిందా? కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి ప్లీజ్. మంచినీళ్ళు తాగండి. ఇదిగోండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్. సార్, ఇంకా మీరు గోపిని సరిగా అర్థం చేసుకోలేదు మిస్టర్ వినోద్. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి కారణం గోపి. మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? లోపలికి రావచ్చా సార్? గోపి రా.
నమస్కారం ఆ, సార్. కూర్చో గోపి. పర్వాలేదు సార్. పర్వాలేదు గోపి, కూర్చో. థ్యాంక్ యూ సార్. కారులో ఏసీ మాటిమాటికి ఆగిపోతుంది. రైట్ సైడ్ డోర్ గ్లాస్ పైకి వెళ్ళడం లేదు. నువ్వు కార్ తీసుకెళ్ళి రేపు డెలివరీ చేయగలవా? అలాగే సార్, రేపు ఇచ్చేయగలను. మే ఐ కమిన్ సార్? కమేన్. సార్ మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయమన్నారు కదా? అవును, చేసావా? లేదు సార్, చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఏమిటా ప్రాబ్లం? అతను ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలో ఎంక్వైరీ చేశాను. 1,00,000 రూపాయలు మోసం చేశాడంట. అందుకే ఉద్యోగం నుంచి తీసేశారంట. మనిషిని చూసి అంచనా వేసుకోవడం తప్పని తెలిసింది. చూసావా గోపి, అతన్ని చూస్తే ఫ్రాడ్లా కనిపిస్తున్నాడా? ఫ్రాడ్ మనుషులకు మన కంపెనీలో ఉద్యోగం లేదు. అతన్ని వెంటనే బయటకు పంపండి. ఎస్ సార్. సార్, నేను కార్ తీసుకెళ్తాను. ఓకే గోపి. ఉంటాను సార్. సారీ సార్, ఇక్కడ మీకు ఏ ఉద్యోగం లేదు. దయచేసి బయటకు వెళ్ళండి. సార్, ఇప్పుడే మీ ఎండి మేము ఎదురు చూసిన దానికన్నా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అని చెప్పారు. సార్, ఏంటి గోపి? తప్పుగా అనుకోవద్దు సార్, ఓ చిన్న విషయం. ఏమిటి గోపి, చెప్పు. బయటున్న వినోద్ మోసం చేసే మనిషి కాదు సార్, చాలా మంచివాడు. ఏ గోపి, అతను నీకు తెలుసా? తెలుసు సార్, అతను నా బావమరిది. అతని చెల్లెల్నే నేను పెళ్లి చేసుకున్నాను. అతను నీ బావమరిదా? అవును సార్, వినోద్ కంపెనీలో డబ్బులు తీసుకోవడానికి కారణం అతని చెల్లెలి పెళ్లి బాగా చేయాలని. అనుకోకుండా ఉన్న పళంగా మా అమ్మ 10 కాసుల బంగారం ఎక్కువ అడిగేసరికి ఏం చేయాలో తెలియక ఆ రోజు కంపెనీ డబ్బులు వాడేశాడు సార్. నిజానికి వినోద్ చాలా సిన్సియర్ సార్, అతను మోసం చేసే మనిషి కాదు. ఆ రకంగా అతను చేయడానికి కారణం మా అమ్మే సార్. అందుకని మీరేమీ అనుకోకుండా ఈ ఉద్యోగం వినోద్కి ఇవ్వండి సార్. ఎందుకంటే పాపం చాలా అప్పుల్లో ఉన్నాడు, ఎలా తీర్చాలో తెలియక బాగా ఇబ్బంది పడుతున్నాడు సార్. నా మీదున్న అభిమానంతో ఈ ఉద్యోగం ఎలాగైనా వినోద్కి ఇప్పించండి సార్. అతనికి చాలా అవసరం, ప్లీజ్ సార్. గోపి కాకుండా మరెవరు రికమెండ్ చేసినా ఈ ఉద్యోగం మీకు ఇచ్చేవాన్నే కాదు.